టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ తాజాగా చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్న సంగతి కూడా మనకు తెలుసు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన వెబ్ సిరీస్ 'హరికథ' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడిన నటకిరీటి నిన్న కాక మొన్న చూసాం. వాడెవడో చందనం దొంగల దొంగంట. వాడు హీరో. ఇటీవల హీరో పాత్రలకు అర్థాలే మారిపోయాయంటూ సంచలన వ్యాఖ్యలైతే చేసిన సంగతి కూడా మనకు తెలిసిందే. ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ బాగా ట్రోల్ చేస్తున్నారు. అల్లు అర్జున్ హీరోగా వచ్చిన 'పుష్ప 2' చిత్రాన్ని ఉద్దేశించే రాజేంద్ర ప్రసాద్ ఈ కామెంట్ చేశారని బన్నీ ఫ్యాన్స్ అయితే మండిపడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆహ్, రాజేంద్ర ప్రసాద్‌ని తీవ్రంగా విమర్శలు చేస్తూ ట్వీట్లు పెడుతున్నారు. దీంతో ఈ వివాదం బాగా ముదిరిపోయింది. సో, ఇంతలా ముదిరిపోవడంతో తాజాగా రాజేంద్ర ప్రసాద్ దీనిపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. తాను అల్లు అర్జున్‌ని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేయలేదని ఆయన స్పష్టం చేశారు. తాను 'పుష్ప' సినిమాపై నెగెటివ్‌గా మాట్లాడానని వచ్చిన వార్తలు చూసి మొదట నవ్వుకున్నట్లు ఆయన తెలిపారు. ఇన్ని సంవత్సరాలుగా ఒక్క వివాదం లేదు కదా! కొత్తగా ఇది ఎలా వచ్చిందంటూ ఎంజాయ్ చేశానని చెప్పుకొచ్చారు. కానీ ఇది చేసింది ఎవరో కానీ వాడికి ఒక్కటే చెప్పదలుచుకున్నాను. అది అల్లు అర్జున్ ఉద్దేశించి అనలేదు అని ఆయన స్పష్టం చేశారు. ఇక బన్నీ తన కొడుకు లాంటివాడని, అతన్ని అలా ఎందుకంటానని పేర్కొన్నారు. అల్లు అర్జున్ "నువ్వు నా బంగారం, లవ్ యూ నాన్న" అంటూ రాజేంద్ర ప్రసాద్ ఆహ్, వార్తలపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. సో, ఈ వార్తలకు ఇప్పుడైనా ఫుల్ స్టాప్ పడుతుందా? లేదా బన్నీ ఫ్యాన్స్ సల్లారుతారా? లేక మరింతగా ఈ వివాదాన్ని రాజేస్తారా అనేది మనం ముందు ముందు చూడాల్సి ఉంది.